Hello my YouTube family, welcome to Stitch and Create 123. Please like, share, comment and subscribe. 1 meter fabric తో 2 years పాపకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. ఓపెనింగ్స్ ఎప్పుడు అవతల సైడ్, ఫోల్డింగ్స్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి. లెంత్ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ కూడా 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. బేబీ చెస్ట్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి, ఎందుకంటే మనం 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి. హిప్ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకొని దాన్ని మంచిగా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలాంటి స్కేల్స్ ఉంటాయి, అలాంటివి అయితే బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాటమ్ కర్వ్ కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. మనం మార్క్ చేసుకున్న 1/2 ఇంచ్ నుంచి అలా షేప్ వచ్చేటట్లు మనం డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అనేది నేను రౌండ్ షేప్లోనే డ్రా చేద్దామని అనుకుంటున్నాను. మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 బాడీ పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇందాక మనం నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాని దగ్గర ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. టక్స్ అలా పెట్టుకోవడం వల్ల వెనక బ్యాక్ పార్ట్ని మనం నెక్ విడ్త్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. సేమ్ మనము ఇందాక టక్స్ పెట్టుకున్న చోట మనకి ఈజీగా తెలిసిపోతుంది నెక్ విడ్త్ ఎంత అనేది. నేను ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ స్క్వేర్ నెక్ షేపే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా స్క్వేర్ నెక్ షేప్ని కటింగ్ అనేది చూసుకోవాలి. బ్యాక్ నేను హుక్ కానీ గుండి కానీ పెడదాం అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పి 2 ఇంచెస్ వరకు కటింగ్ అనేది చేసుకున్నాను మిడిల్లో. కింద బాటమ్ పార్ట్ కోసం 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని తీసుకున్నాను. విడ్త్ 29 ఇంచెస్, లెంత్ 12 ఇంచెస్. కింద నేను ఇంకొక లేయర్ ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికోసమని 3 పీసెస్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఫ్యాబ్రిక్ మీరు 4 or 5 తీసుకోవచ్చు. దానికోసం నేను లెంత్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, విడ్త్ 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి చిన్న చిన్న రఫుల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. సో దానికి నేను 3 ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి 2.5 ఇంచెస్, విడ్త్ 24. వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను. ఈ విధంగా నెక్ లైన్ అనేది నేను ఒక వేరే క్లాత్ మీద
కటింగ్ అనేది చేసుకున్నాను. సేమ్ మన నెక్ లైన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి. ఆ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ నెక్ లైన్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్ను ఉండాలి. సో నేను చూపిస్తున్నట్టుగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు మీద పడకుండా ఇట్లా స్మాల్ స్మాల్ టక్స్ అనేవి పెట్టుకోవాలి, స్టిచ్కి తగలకుండా, మనం వేసిన స్టిచ్కి తగలకుండా. ఇప్పుడు రివర్స్ తిప్పి మనం వేసుకున్న స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డెడ్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ గట్టిగా లాగుతున్నట్లు వేయకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. వెనక హుక్ కోసం మనం మిడిల్లో కట్ చేసాం కదా, దానికోసం ఒక స్మాల్ క్లాత్ని తీసుకోవాలి. దాన్ని కూడా ఇట్లాగా హాఫ్కి కట్ చేయాలి. మిడిల్లో కట్ చేసి నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ కింద బ్యాక్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి, ఈ పీస్ అనేది రాంగ్ సైడ్ అనేది ఉండాలి. ఇప్పుడు టర్న్ చేసి మనం సేమ్ ఇందాక స్టిచ్ ఎక్కడైతే వేసామో సేమ్ దాని మీదే మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా టర్న్ తిప్పి చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ నెక్ లైన్ లానే బ్యాక్ కూడా నెక్ లైన్ తీసుకున్నాను, 2 నెక్ లైన్స్ తీసుకున్నాను. సేమ్ ఇందాక ఫ్రంట్కి ఎలా వేసామో అదే ప్రాసెస్లో మనం ఇది కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు రైట్ సైడ్న అంటే కరెక్ట్ సైడ్న లోపల ఉండాలి, రాంగ్ సైడ్ అనేది బయట వైపుకు ఉండాలి. అలా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకో. హ్యాండ్స్ కోసం అని చెప్పి నేను ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. ఆ క్రాస్ పీస్ని ఆ హ్యాండ్ చుట్టూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఆ సేమ్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి, ఈ క్రాస్ పీస్ అనేది రాంగ్ సైడ్ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకో. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి కుట్టు మీద పడకుండా. ఇప్పుడు టర్న్ చేసుకొని సేమ్ ఇందాక ఎలాగైతే స్టిచ్ వేసామో స్టిచ్ వేసిన దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డెడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా 2 సైడ్స్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఆ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి, దాన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 సైడ్స్ 2 ఫోల్డ్స్ మీద పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు స్మాల్ స్మాల్ ప్లీట్స్ పెట్టుకుంటా ఫ్యాబ్రిక్కి మిడిల్లో నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్యాబ్రిక్ మిడిల్లో స్టిచ్ అనేది పడాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన ఆ రఫుల్స్ని స్లీవ్స్కి అటాచ్ చేసుకోవాలి. నేను అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ లీవ్ చేసుకొని స్లీవ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. రఫుల్స్ అటాచ్ చేస్తున్నాను. అలా 2 హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మనం ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంచామో దాన్ని బాడీ పార్ట్ మీద పెట్టి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి ఇక్కడ బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ 2 సేమ్ సైడ్ ఉండాలి, అంటే కరెక్ట్ సైడ్ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. అలా సెకండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ప్లీట్స్ పెట్టుకుంటా. ఇప్పుడు కింద పార్ట్కి మనము లేయర్స్ కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా మనం అటాచ్ అనేది చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి ఇందాకట్లానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటా అటాచ్ అనేది చేసుకుంటూ రావాలి. అలా 2 సైడ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మార్జిన్ వదిలేసి హ్యాండ్స్ నుంచి స్లీవ్స్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ టైస్ కూడా కుట్టాను. సో వాటిని హిప్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇంకా ఫైనల్గా బాటమ్ మనం ఏవైతే లేయర్స్ పెట్టామో దానికి డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది.
ఈ ఫ్రాక్ని పాపకేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.